చెప్తున్నాడు, నీవు ప్రార్థన చేస్తే ఏ శత్రువైన వెనక్కి వెళ్ళవలసిందే. ఎందుకంటే ఆయన మన పక్షమున ఉన్నాడు. కీర్తనకారుడైన దావీదు గ్రహించాడు, దేవుడు నా పక్షమున ఉన్నాడు అని నాకు ఇప్పుడు తెలిసింది. నేను ప్రార్థన చేసిన వెంటనే శత్రు వెనకకు మళ్ళారు. శత్రు ఎవరైనా పర్వాలేదు, శత్రు ఎంతటి బలమైన వాడైనా సరే, శత్రు ఎంత మించిన బలము గలవాడైనా, మనకన్నా బలమైన వాడైనా, ఘనత పొందిన వాడైనా, మనం మొరపెడితే శత్రు వెనక్కి వెళ్ళాల్సిందంతే. ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఎవరో దేవుడు మీ పక్షాన ఉన్నాడని చెప్పడం కాదు. ఇప్పుడు హాస్పిటల్లో చెప్తా ఉంటారు, మీ దేవుడే కాపాడాడండి, మీ దేవుడు మీ పక్షాన ఉన్నాడండి అంటారు. కోర్టులో వాళ్ళు చెప్పొచ్చు, మీ దేవుడే మీ పక్షాన్ని నిలబడి న్యాయం తీర్చాడండి, లేకపోతే మీకు న్యాయం జరిగేది కాదు. దేవుడే అద్భుతమైన సాక్ష్యాన్ని ఆ సమయానికి రప్పించి, ఆ సాక్ష్యాధారాలు లేకపోతే మీరు ఓడిపోయి ఉండేవాళ్ళు, దేవుడే మీ పక్షాన ఉన్నాడమ్మా అని అంటూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, ఎవరో చెప్పడం కాదు, దేవుడు నా ప్రక్కన ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు అని మనకు తెలిసి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు మన పక్షాన నుండి ఏం చేస్తాడంటే, బైబిల్ ఇలా రాయబడిందండి, దేవుడు మన పక్షాన నుండి యుద్ధం చేస్తాడంట. మన పక్షాన నుండి సమస్తాన్ని సమకూరుస్తాడు. ఆయన మన పక్షాన ఉన్న దేవుడు మన పక్షమ యుద్ధం చేస్తాడు, శత్రులు వెనక్కి మళ్ళుతారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచి బయలుదేరి వస్తున్నప్పుడు పాలు తేలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని ప్రభు చెప్తే, వాళ్ళు ప్రయాణమై వస్తూ ఉండగా శత్రులు విడిచినట్లే విడిచి, పొమ్మన్నట్లు చెప్పినట్లే చెప్పి వెంటనే వాళ్ళని తరుముతూ వచ్చారు. వెనకాల శత్రు సమూహము, ముందేమో ఎర్ర సముద్రము, ఇరువైపున పర్వతాలు. ఒకవైపున మనుషులు ఆవరించారు, వింటున్నారా, మనుషులు తరుముతున్నారు. ఇంకొక వైపున ప్రకృతి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. దేవుడు మన జీవితంలో ఆరంభించిన కార్యాన్ని తుదముట్టించేంత వరకు ఆయన మన పక్షాన ఖచ్చితంగా ఉంటాడు, అంతే. ఆమేన్.